ఆంజనేయ స్వామి దేవాలయంలో గతంలో భక్తుల కోరిక మేరకు కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా ఎస్డిఎఫ్ తోటి తర్వాత ముడా నిధులతోటి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ స్వప్న లక్ష్మణ్ యాదవ్ గారు దగ్గరుండి పర్యవేక్షించి ఈ బ్రహ్మాండంగా ఈ కళ్యాణ మండప నిర్మాణానికి ముందుకొచ్చిండ్రు. ఈ దేవాలయం చాలా చరిత్ర గలది. దాదాపు 60 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నది. ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా శివరాత్రి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అలాగే హనుమ జయంతి కావచ్చు, ఈ 3 పండుగలకు విశేషంగా వేలాది మంది ఈ దేవాలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మనకు తెలిసిందే. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఇప్పుడు ఈ కళ్యాణ మండప నిర్మాణం భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ఈ దేవాలయంలో నిర్వహించాలా ఇంకా చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు కల్పించాలా. వాటన్నిటికీ కూడా నిధులు కేటాయిస్తాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే బాధ్యతను తీసుకొని కాలనీ వాసులు, చుట్టుముట్టు బస్తీ ప్రజల కోరిక మేరకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. సదర్గుండ స్టేషన్ రోడ్లో ఈ హనుమాన్ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఈ టెంపుల్కి 60 ఏళ్ళ చరిత్ర ఉంది. దీన్ని ఎంతోమంది ప్రముఖులు డెవలప్మెంట్ చేయడానికి వారి కృషి చేశారు. ఈరోజు మనకి ఇది వచ్చిన అవకాశం మూడా చైర్మన్ నిధులతో అలాగే ఎమ్మెల్యే సారి గారి ఒక్కటి శక్తి నిర్మించుకున్నాము. అలాగే ఈ అభివృద్ధి పల్లెలో దీన్ని ముందుకు సాగిస్తున్నాము. ఈ టెంపుల్ని డెవలప్ చేయడానికి సహకరించిన దాతలకి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ టెంపుల్ షెడ్ని ఏదైతే మూడా నిధులతో మేము ఏర్పాటు చేసుకున్నామో దీన్ని మా ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేశారు. దీనికి ఎంతోమంది మహిళలు తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.